బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందెను, వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. మనం ఏ వస్తువు దగ్గరికైనా వెళ్ళినప్పుడు మంచిగా ఉన్న వాటిని తీసుకుంటాం, ఏరుతుంటాం. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో దేవదూతల కంటే శ్రేష్టమైన నామం, దేవునికి మహిమ కలుగునుగాక. ఏ నామం అంటండి? దేవదూతల కంటే శ్రేష్టమైన నామాన్ని యేసు ప్రభువారు పొంది ఉన్నాడు. దేవుని యొక్క పేరు గురించి, యేసు ప్రభు యొక్క పేరు గురించి మనం ఆలోచించినట్లయితే ఆయనకి అనేకమైన పేర్లు ఉన్నాయి. ఆయన రక్షణకర్తని, ఆయన రక్షకుడని, ఆయన సర్వశక్తిమంతుడని, ఆయన గొప్పవాడని అనేకమైన పేర్లు ఉన్నాయి. మనం చదువుకున్న వాక్యములో దేవదూతల కంటే శ్రేష్టమైన నామం, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది ఇంగ్లీష్లో ఈ శ్రేష్టమైన అనే పదాన్ని ఏమన్నాడంటే ఎక్సలెంట్. ఎక్సలెంట్ అంటే అద్భుతమైన లేక ఉత్తమమైన మరియు గొప్ప, బళ అనే అర్థం ఇచ్చినట్టు పేర్లు ఉన్నాయి పర్యాయ పదాల్లో. టోటల్గా ఎక్సలెంట్. ఎక్సలెంట్ అని ఎప్పుడు అంటామంటే ఎవరైనా ఏదైనా మంచి పని చేసినప్పుడు ఎక్సలెంట్గా ఉందిరా అని అంటాం. ప్రియమైన వాళ్ళరా, చాలా బాగుంది, ఇది దీనికంటే మరొకటి లేదు అని మాట్లాడుతుంటారు. ఇక్కడ వాక్యములో ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభువారు శ్రేష్టమైన నామాన్ని ఆయన పొందాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో సుమారు 10 వాక్యాలు శ్రేష్టమైన అని ఉపయోగించబడ్డాయి, కానీ ఎక్సలెంట్ అనే మాట 2 చోట్లే ఉపయోగించబడింది. 10 మాటల్లో, మిగతా 10 మాటల్లో బెటర్, బెటర్, బెటర్ అని ఉపయోగించబడింది. చూడండి, యేసుక్రీస్తును గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన శ్రేష్టమైన నామాన్ని పొందాడు. శ్రేష్టమైన నామము కలిగిన వాడు, శ్రేష్టమైన పేరు కలిగిన వాడు. యేసుక్రీస్తు నామములో అనేకమైన వ్యాధులు ఆయన స్వస్థపరిచాడు. ఆయన పేరట, దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు పేరట ఆ యొక్క దెయ్యములు వెళ్ళగొట్టడం జరిగింది. యేసుక్రీస్తు పేరట దెయ్యములను వెళ్ళగొట్టడం జరిగింది. నజరేయుడైన యేసు నామం అంటే ప్రియమైన వాళ్ళరా దెయ్యాలకి ఇష్టం ఉండేది కాదు. చూడండి, వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన పేరట ఎన్నో గొప్ప కార్యాలు ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో జరిగినట్లు వాక్యములో మనం చదువుతున్నాం. నిజంగా ఎక్సలెంట్, గొప్ప, అద్భుతమైన, ఉత్తమమైన నామం ఆయన శ్రేష్టమైన నామం అని చెప్పి